शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। रोड में ఎక్కారు ఎందుకంటే ఈరోజు బీసీలు ఎంతనో వాళ్ళకి వాటా అంత అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ రోజు ఏదో చెప్పిందో మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ చేసింది। దాంట్లో భాగంగా అన్ని పార్టీలతో సంప్రదించి అందరితో మాట్లాడి కూడా 42% రిజర్వేషన్ చేసింది। చేసి ఆ బిల్లు ఏదైతే ఉందో గవర్నర్కి పంపించడం జరిగింది। గవర్నర్ గారు దాన్ని ఆమోదించకుండా స్టేట్కి ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం పంపించడం, అక్కడ 9వ షెడ్యూల్లో ఆ బిల్లు చేర్చలేకపోవడం బీజేపీ దురదృష్టం। ఎందుకంటే ఈరోజు బీజేపీ గద్దెనెక్కి కూర్చుందంటే ఈ బీసీలు వేసిన ఓటుతో ఈరోజు గద్దెనెక్కి కూర్చుందని చెప్తున్నాం। అయ్యా బీసీ నాయకులారా, మనందరం కూడా ఇప్పటికైనా ఖచ్చితంగా మన 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో సాధించుకోవడానికి ఇంకా మన ఈ పోరాటమే ఇప్పుడు స్టార్టే। దీన్ని ఎక్కడ కూడా మనకు 42% రిజర్వేషన్ వచ్చిన దాకా కూడా మన ఎక్కడ కూడా ఆమె ప్రసక్తే లేదు। ఇంకా దీన్ని ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే చేశామో అంతకు డబల్ చేయాలని చెప్పేసి మేము చేస్తూ ఉన్నాం। ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం 9వ షెడ్యూల్లో ఖచ్చితంగా చేర్చకపోతే రేపు బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం। కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ని అమలు చేస్తామని మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చింది బీసీలకు। మరి దురదృష్టాన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంలో రానందుకు, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకొని 40% రిజర్వేషన్ 42% రిజర్వేషన్ తెచ్చింది। కానీ ఈరోజు గవర్నర్కి అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా గవర్నర్కు పంపితే ఈరోజు బీజేపీ పార్టీకి సంబంధించిన గవర్నర్లు ఉండి బీజేపీ వాళ్ళు దాన్ని అందులో ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ ఉందని చెప్పి దాన్ని మతపరంగా చూస్తూ అడ్డుకుంటున్నారు। కాబట్టి బీజేపీ పార్టీకి మేము ఒకటే చెప్తున్నాము, బీసీల ఓట్లు కావాలన్నా ఈ రాష్ట్రంలో మీరు మనుగడ సాధించాలన్నా ముందు గవర్నర్తో బిల్లు పాస్ చేయించాలి। అది కాకపోతే 9వ షెడ్యూల్లో పెట్టాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి। ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది, ఈరోజు రాష్ట్రంలో బీజేపీ రావాలని చూస్తుంది। మళ్ళీ మీరు రాష్ట్రంలో మీ పార్టీ మనుగడ సాధించాలంటే 9వ షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు 42% చట్టసభలో కానీ రాజ్యసభలో కానీ విద్యాపరంగా ఉద్యోగపరంగా ఈరోజు బీసీలకు రిజర్వేషన్ అమలు చేయవలసిందిగా కోరుచున్నాం। అంతేకాక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బంద్ విజయవంతంగా ముందుకు పోతున్నది। ఈ బంద్లో అన్ని రాజకీయ పక్షాలు సహకరిస్తున్నాయి। ఆ తర్వాత అన్ని ప్రజా సంఘాలు ముఖ్యంగా కుల సంఘాలు ముందుకొచ్చి ఈరోజు ఉత్సాహంగా తెల్లవారుజాము నుంచి కూడా బంద్లో పాల్గొంటున్నాయి। దాంట్లో భాగంగానే ఈరోజు విద్యా వ్యాపార సంస్థలు అందరినీ కూడా బంద్ నిర్వహించి బంద్కు సహకరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం। ఈ 42% రిజర్వేషన్ను కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి వెంటనే పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో తీర్చడం ద్వారా దీన్ని అమలు చేయాలని చెప్పి, లేకపోతే భవిష్యత్తులో బీసీల యొక్క ఉద్యమం మరింత తీవ్ర రూపం దాస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం। బీసీల యొక్క ఓపికను సహనాన్ని పరీక్షించొద్దు, బీసీలకు న్యాయమైన హక్కు ఏదైతే ఉందో 42% రిజర్వేషన్ను తప్పకుండా అమలు చేసి తీరాలి, లేకపోతే తప్పకుండా ఈ రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం। భవిష్యత్తులో బీసీలందరూ కూడా ఇదే ఐక్యతను మరింత ఉత్సాహాన్ని ఇదే విధంగా నింపుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ న్యాయమైన డిమాండ్ కోసం అందరం కూడా సంఘటితంగా పిడికిళ్ళెత్తి పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం। ఈరోజు 42% బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవ్వాలా అనే అంశం మీద మేమందరం బంద్ పాటిస్తున్నాం। ఈ బంద్ అసలు రిజర్వేషన్ బీసీలకు ఎందుకు ఇవ్వాలా, ఎందుకు రిజర్వేషన్లు అనే మాట వస్తుంది। ఎందుకంటే ఏ ఎన్నికలైనా డబ్బు లేకుండా జరుగుతలేవు ఎన్నికలు, డబ్బు పెట్టాలి, మందు దాపాలి, తర్వాత మాంసం తినబెట్టాలి, పార్టీ ఫండ్ అని ఇవ్వాలా, రకరకాల ప్రలోభాలు ఉంటాయి। ఇవన్నీ కూడా మరి బీసీలు కానీ ఎస్సీలకు కానీ ఎస్సీలకు కానీ ఉండవు ఇవి। కాబట్టి ఎన్నికలు నిలబడాలంటే ఎప్పుడైతే ఈరోజు 42% రిజర్వేషన్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు బంద్ను పిలుపుని ఇవ్వడం జరిగింది। అసలు బీసీలు ఎందుకు ఇస్తున్నారు ఏంది అనేది ఒకసారి మనం గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు జరిగే అన్యాయం స్థానిక సంస్థల్లో 42% ఇచ్చినందుకే వాళ్ళు కొన్ని అగ్రవర్ణాల వాళ్ళు కోర్టుల కేసేసి వ్యతిరేకిస్తున్నారు। 70 సంవత్సరాల నుంచి మీరు బీసీలకు అన్యాయం చేసి
మీరు ఓట్లు మావి సీట్లు మీవి అన్నట్లు రాజ్యం ఏలిండ్రు. ఇక ముందు ఆ విధంగా కాదు. బీసీల వాటా బీసీలకు వదిలేయండి. మేమెంతో మాకంతా, మేమెంత ఉన్నామో జనాభా ప్రాతిపదికన జనాభా తమాషా ప్రకారంగా బీసీలకు ఇచ్చే సీట్లను బీసీలకు ఇవ్వండి. కాబట్టి బీసీలు ఎందుకు కొట్లాడుతున్నారు అంటే బీసీల వాటా అన్యాయం జరుగుతుంది కాబట్టి స్థానిక సంస్థల్లోనే చట్టసభల్లోనే బీసీలకు న్యాయం జరుగుతలేదు. మీ పర్సెంటేజ్ ఎంత? మీరు రాజ్యాలు వెళ్తున్నారు. బీసీలు ఎంత? 65% ఉన్న బీసీలు స్థానిక సంస్థల్లో ఇంతవరకు కొన్ని కులాలు కౌన్సిలర్ కూడా నోచుకోలే. ఎంపీటీసీ జెడ్పీటీసీలు కొన్ని కులాలు కనుమరుగైనాయి. కాబట్టి జనాభా ప్రాతిపదికన అందరికీ న్యాయం జరిగేటట్లు రిజర్వేషన్లు ఇచ్చి బీసీలు ఎంత పర్సెంటేజ్ ఉన్నారో అంత పర్సెంటేజ్ న్యాయంగా ఇచ్చి మీరు న్యాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మేము ఇచ్చినామో అయిపోయింది, మేము తీర్మానం చేసినామని చేతులు దులుపుకోవడం కాదు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టిలో ఉంచుకొని బీసీలకు తమాషా ప్రకారంగా న్యాయం చేయాలి. ఒకవేళ ఈ విధంగా చేయకపోతే ఈ రోజు నుంచి తెలంగాణ ఉద్యమం కంటే రెట్టింపు స్థాయిలో రోజు ఈ ఉద్యమాలు జరుగుతాయి. కాబట్టి ఇదంతా దృష్టిలో ఉంచుకొని బీసీలకు సరిపోయే న్యాయంగా ఈ రిజర్వేషన్లు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.